ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అన్ని అబద్ధాలే చెప్తున్నారని నిరసన తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీలో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు. నినాదాలు చేస్తున్న టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీ లాబీలో లాఠీచార్జ్ చేస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు బీఏసీ సమావేశాన్ని టీడీపీ బహిష్కరించింది. జగన్ సర్కార్ అబద్ధాలు చెప్పలేక గవర్నర్ని ఇబ్బంది పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. గత ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చారే తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. చెప్పి ఈరోజు గవర్నర్ గారితో చెప్పించారు. ఎక్కడైనా సరే, ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నటువంటి నియోజకవర్గం మా ఇచ్చాపురం నియోజకవర్గం. అక్కడ ఇంతవరకు ఒక్క క్లెయిమ్ అయినా సెటిల్ చేశారు అని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా మీడియా ద్వారా మరి తెలియజేసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే అన్ని విషయాల్లో కూడా ఈరోజు ఉదాహరణకి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకోండి. ఉత్తరాంధ్రలో ఈ 4.5 ఏళ్లలో కేవలం 2 సభలు మాత్రమే పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చి కనీసం ఉత్తరాంధ్రకి ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ఏ అంశమైనా ప్రస్తావించాడా అంటే ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి సందర్భం లేదు. ఈరోజు వంశధారని బోహదాతో ఇంటర్లింకింగ్ చేస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, ఒకవేళ అదే గాని జరిగితే 2,50,000 ఎకరాలు ఆయకట్టు ఈరోజు స్థిరీకరించబడుతుంది అన్న విషయం తెలియదా జగన్మోహన్ రెడ్డికి? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 6,000 కోట్లతో డిపిఆర్ కూడా తయారు చేసి ఏజెన్సీ ఫైనలైజ్ చేసినటువంటి ప్రాజెక్టులను కూడా ఆపేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి కూడా చాలా గొప్పగా చేశామని చెప్పి ఈరోజు గవర్నర్ గారితో మరి తన ప్రసంగంలో చదివించినటువంటి ప్రయత్నం చేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, రాజధానిగా నువ్వు ప్రకటించినటువంటి విశాఖలో ఒక ఎంఆర్ఓని చంపేస్తే ఎందుకు చంపారో కూడా అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు మన రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ ఉంది. ఇలా మీరు తీసుకుంటూ పోతే అన్ని వ్యవస్థలు ఈరోజు ఏ ఒక్క కార్యక్రమం అభివృద్ధి పూర్తిగా శూన్యం, సంక్షేమం కూడా అరకొరగా ఇచ్చి చాలా గొప్పగా నేనేదో అద్భుతాలు సృష్టిస్తున్నాను అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఏదో నిజమే అనుకుని వాళ్ళు ఇంకా ఈరోజు చప్పట్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ నాడి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది వాస్తవం ఏంటి అని. అది మానేసి ఇంకా అద్భుతాలు చేస్తున్నామని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం మీరు చేస్తే ప్రజలెవరు కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు. ఇంకొక 2 నెలలు మాత్రమే. 2 నెలల్లో ప్రజలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా మళ్లీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఇద్దరు కూడా ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్లీ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా కూడా మేలు చేసే ప్రయత్నం ఉంటుంది. ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం ఆద్యాంతం అసత్యాలతో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ మరి లెజిస్లేటివ్ పార్టీ అటు కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు గాని ఇటు మరి అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులు అందరం కూడా ఈ రోజు వాకౌట్ చేశాం. ఖచ్చితంగా ఈ 2 రోజులు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రతి అబద్దం మీద కూడా మా ప్రశ్న అనేది ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పి తీరేలాగా మా అందరం కూడా ఈ 3 రోజులు సభని మరి ముందుకు తీసుకుని వెళ్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగం ఏ విధంగా జరిగిందో మిత్రులందరూ కూడా వివరించడం జరిగింది. అంటే అసత్యాలను కూడా ప్రింట్ చేసి మరి గవర్నర్ గారి చేత చదివించడం అంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇంత అపహాస్యం చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. అన్ని హామీలు 99% హామీలు నెరవేర్చాయని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కటి అడుగుతున్నాం. 5 సంవత్సరాల్లో నేను ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల కాలం పూర్తయ్యే లోపు దశల వారీగా మద్యపాన నిషేధాన్ని తీసుకొస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంకా 2 నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోబోతుంది. మద్యపాన నిషేధం ఎక్కడ అమలు చేశారు? మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 25 సంవత్సరాలకి మద్యం మీద ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని షూరిటీగా చూపించి 20,000 కోట్ల అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడుపుతున్న మీరు మద్యపాన నిషేధం చేస్తారా? 12 పైచీలకు బినామీ కంపెనీలు పెట్టి ఈరోజు స్పిరిట్, అది అంటే విషం లాంటి మందుని జే బ్రాండ్స్ తోటి పెట్టి ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలతోటి, ఆరోగ్యాలతోటి ఆటలాడుకుని ఎంతో మంది కుటుంబాలు తల్లిదండ్రుల్ని, బిడ్డల్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. మరి ఎక్కడ చేశారు మద్యపాన నిషేధం? అలాగే ఇందాక నాడు నేడు గురించి కూడా చెప్పారు, దాంట్లో కూడా అసత్యాలు. ఎన్ని చోట్ల మీరు డెవలప్ చేశారు, ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారు? డెవలప్ చేసిన తర్వాత
మీరు 117 జీవో తీసుకొచ్చి మెర్జీ చేయటం వల్ల నాడు నేడు ద్వారా పనులు చేసిన స్కూల్ను కూడా ఈరోజు ఖాళీగా పెట్టేటటువంటి పరిస్థితి. తద్వారా ఎంతమంది విద్యార్థులు ఈరోజు విద్యకు దూరమై డ్రాప్ అవుట్లు అయినటువంటి పరిస్థితి. మళ్ళీ అమ్మఒడి కూడా మీరు ఇద్దరు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అని చెప్పారు. బట్ ఈరోజు ఒక్క పిల్లవాడికి అని చెప్పనేసి ఇస్తున్నారు. దాంట్లో 43 లక్షల మంది తల్లులుంటే 83 లక్షల మందికి ఇస్తున్నాము బెనిఫిషరీస్ అని అసత్యాలు అబద్దాలు ఈ రకంగా ప్రచురించి చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ తీసుకుంటే కుప్పం నియోజకవర్గంలోనే చూస్తున్నాం. హంద్రీ నీవా ద్వారా కుప్పం నియోజకవర్గానికి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం 87% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో నేను రైతులకి మేలు చేస్తున్నాను, ఇరిగేషన్ డెవలప్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు. ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు కుప్పం నియోజకవర్గంలో మీరు నీళ్లు తీసుకురాలేకపోయారు? నాసి రకమైన కాలువల నిర్మాణం చేపట్టి చంద్రబాబు నాయుడు గారు మొన్న పర్యటనకు వస్తున్నారని చెప్పంటే అప్పటికప్పుడు హడావుడిగా అనంతపూర్ కర్నూలు వెళ్లాల్సిన జలాలని ఆపి అవి మోటార్ల ద్వారా ఈ కాలువలకు తీసుకురావాలని ప్రయత్నం చేయటం, అవి రాకపోవటం. మొన్న 5వ తారీఖు ముఖ్యమంత్రి గారి పర్యటన హంద్రీనీవా జలాలు వదులుతారని చెప్పి పెట్టుకుని నీళ్లు రావట్లేదు అని చెప్పనేసని మళ్లీ వాయిదా వేసుకుంది వాస్తవం కాదా? మీరు ఇట్లాంటి అబద్దాలు రైతుల విషయంలో కావచ్చు, అటు విద్య విషయంలో కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ విషయం కూడా ఈరోజు ఎంతమంది బిడ్డలకి 4th ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా కాలేజీల దగ్గర ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఎంతమంది పేద విద్యార్థులకి. అలాగే పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు తీసేశారు? ఈరోజు దానివల్ల ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకున్నటువంటి ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లల్ని పీజీ విద్యకి దూరం చేసింది వాస్తవం కాదని చెప్పనేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అన్నారు, అలాగే మెగా డిఎస్సీ అన్నారు. అన్నిటికీ మించి ప్రభుత్వ పరమైన ఉద్యోగాలు ఇవ్వటం ఒక ఎత్తు అయితే ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఈ ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి తెచ్చిన కంపెనీలు కూడా ఒక్క వైజాగ్ నుంచే ఎస్టీపీఏ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు 18 కంపెనీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైజాగ్ ను వదిలిపెట్టి హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయింది వాస్తవం కాదా? అలాగే టీసీఎల్ కంపెనీ మన తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్ క్లస్టర్ లో పెట్టిన టీసీఎల్ కంపెనీ ఎక్స్పాన్షన్ తీసుకెళ్లి చెన్నైలో పెట్టుకుంది వాస్తవం కాదా? ఫాక్స్కాన్, శ్రీ సిటీలో ఉండే ఫాక్స్కాన్ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వెళ్లి చెన్నైలో పెట్టుకుంది వాస్తవం కాదా? 50,000 కోట్ల పెట్టుబడితోటి వచ్చిన రిలయన్స్ భూములు వెనక్కిచ్చి మరి మీ గొంతెంబ కోరికలు తీర్చలేక దండం పెట్టి వెళ్లిపోయింది వాస్తవం కాదా? అటు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు క్రియేట్ చేయక, ఇటు ప్రభుత్వ పరంగా డిఎస్సీ పిలవక ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతని ఏం చేయదలుచుకున్నారనేది కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అందరూ